నేను ఇప్పుడు మాట్లాడబోయేది తెనాలి పోలీసులు నడి రోడ్ల మీద యువకుల్ని కొట్టారు కదా, ముగ్గురిని. దాని గురించి ఇందులో తప్పు ఎవరిది ఒప్పెవరిదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అవి చెప్పడానికి కోర్టులు చూసుకుంటాయి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని. కానీ అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నా. పోలీసులు ఇప్పుడు తక్కువ వాళ్ళని పేదోళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి నడి రోడ్ల మీద కొడుతున్నారు కదా, వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు, కొట్టారు కదా. ఇప్పుడు న్యాయం అనేది ఎవరికైనా ఇలాగనే ఉండిద్దా, లేదంటే కొంతమందికి ఇంకొకలా ఉండిద్దా? ఎందుకంటే ఉన్నవాడి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పిల్లలు, రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మరి వాళ్ళని తీసుకొచ్చి ఈ రకంగా కొట్టట్లేదు. ఎంతోమంది గంజాయిలు తాగుతూ కారుల్లో లగ్జరీగా తిరుగుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఈ రకంగా కొట్టట్లేదు. మరి రాజకీయ నాయకుడు కొడుకులు ఆల్రెడీ హైదరాబాద్లో చూసిన ఒక కార్పొరేటర్ కొడుకు వాడి ఫ్రెండ్స్ నడి రోడ్డు మీద అమ్మాయిని మిట్ట మధ్యాహ్నం తిప్పుతా రేప్ చేశారు. మరి వాళ్ళని తీసుకొచ్చి కొట్టలేదే. అంటే పేదలకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం, రాజకీయ నాయకుల కొడుకులకు ఒక న్యాయమా? న్యాయం ఎవరికైనా ఒకేలాగా ఉండాలి కదా.